ప్రైజ్ లార్డ్. దేవుని నామంలో అందరికీ వందనాలు. అందరూ సంతోషంగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించునుగాక. ఆమేన్. 48 గంటల్లో జీరో విలువ తెలియజేసిన దేవుడు సున్నా విలువని 48 గంటల్లో తెలియజేసాడని దేవుడు అని ఈరోజు చాలా మనం వీడియోల్లో, సోషల్ మీడియా, ఫేస్బుక్, లేదంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్, ఇలా చాలా వీడియోలు మనం చూస్తూ ఉన్నాం. నిజమేనా? 48 గంటల్లో ఆ దేశం ప్రపంచ చరిత్రలో ఈ రోజు వరకు కని విని ఎరగని భయంకరమైన అది విపత్తుగా మనం చూస్తూ ఉన్నాం. కార్ షిచ్ అనేది లాస్ ఏంజలీస్ అనే ప్రాంతంలో, పట్టణంలో జరిగిన భయంకర సంఘటన ఈ 2025లో మనం చూస్తూ ఉన్నాం. దీన్ని జరగడానికి 2వ తారీఖున జరిగిన ఒక విషయం, 3వ తారీఖున జరిగిన విషయం ఈరోజు మనం ఎంతగానో పరిశీలిస్తూ ఉన్నాం. 2వ తారీఖున గ్లోబల్ హాలీవుడ్ ఫిలిం యాక్టర్స్ మీటింగ్స్లో యూనివర్స్లో దేవుడు చేసింది ఏమి లేదు, అంతా శూన్యం, సున్నా అని అక్కడ ఒక మహిళ మాట్లాడటం, 3వ తారీఖున మరొక మహిళ మాట్లాడటం కూడా మనం చూసి ఉన్నాం. కొన్ని దినాలలో ఉగ్రత రాబోతుంది, ఈ పట్టణానికి నాశనం సంభవించబోతుంది, పశ్చాత్తాపపడండి, మీ పాపాలను ఒప్పుకోండి, దేవుని సన్నిధిలోకి రండి అని ఒక మహిళ ఎంతగానో ఆ రోడ్డు పైన మైకులు పట్టుకుని దేవుని ప్రవచించడం కూడా మనం చూసి ఉన్నాం. అది చూసిన తర్వాత ఒక 3 డేస్లో మరి లాస్ ఏంజల్స్లో ఏం జరిగిందో, కాలిఫోర్నియా అనే రాష్ట్రంలో, అమెరికా దేశంలో యావత్ ప్రపంచం కూడా ఉలిక్కిపడింది. అది చూసిన చాలామంది క్రైస్తవులు గుర్తొచ్చింది ఏంటో తెలుసా? సొదొమ గొమొర్రా పట్టణం. దేవుడు ఆ పట్టణాన్ని ఎంతగా మరి కాల్చివేశాడో అదే రకంగా ఈ పట్టణము కూడా, మరి లాస్ ఏంజల్స్ అనే పట్టణం కూడా కాలి బూడిదైపోయింది. సున్నా అన్నవారికి సున్నా విలువను తెలియజేసి ఆ సున్నా విలువల నుంచి మళ్ళీ వారి జీవితాన్ని దేవుడు ప్రారంభింపజేశాడు. ఈరోజు దేవుడు ఏదైతే చేయలేదో అన్నారో దేవుడు అదే చేసి చూపించాడు. నిజంగా ఎక్కడి నుంచి అయినా బుద్ధి తెచ్చుకోవాలి. చాలామంది క్రైస్తవుల మీద పేడ జల్లటం, బురద జల్లటం, యేసుక్రీస్తుని దూషించటం, రెచ్చగొట్టడం, క్రైస్తవులని కొట్టడం, హింసించడం, చర్చిలోకి వెళ్ళి రకరకాలుగా చేయటం, కరపత్రాలు పంచి డబ్బులు పంచుతున్నారని, లేదంటే క్రైస్తవం మతం ఇది మతంలోకి మారుస్తున్నారని. క్రైస్తవం ఇది మతం కాదు, క్రైస్తవం మారుస్తున్నది చెడు అలవాట్ల నుంచి మంచిలోనికే. ఈరోజు చూడండి, చాలామంది స్వామిలే తాగుతున్న వీడియోలు రాధా మనోహర్ దాస్తో యాడ్ చేసి సోషల్ మీడియాలో చాలామంది పెడుతూ ఉన్నారు. పవిత్రమైన మాల్లో ఉండి చికెన్ తింటూ, మందు తాగుతూ, కొంతమంది ట్రైన్లో ప్యాకెట్ ఆడుతూ, అలాంటి అలవాట్ల నుంచి మార్చేది క్రైస్తవ్యం. క్రైస్తవం అనేది మతం కాదు, హృదయ మార్పిడే. మన హృదయాలను మార్చేది, మనలో ఉన్న చెడుని తీసివేసి మంచిని మాత్రం ఇచ్చే